మీరు ఫిష్ కట్ చేసుకొని తింటారేమో, మేము ప్రాన్స్ కూడా కట్ చేసుకొని తింటామనమాట. మా ఆయన పుణ్యమా అని అమాయకుడికి అక్షింతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడంట మా ఆయన లాంటి వారు. అవి ముక్కలు చేసి వండకపోతే ముద్ద కూడా తిననన్నారనమాట. ఇదెక్కడ ఘోరంరా నాయనా అని చెప్పి పీటెక్కి మరి ప్రాన్స్ కర్రీ వండుతున్నా. ముందు వీడియో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది మా ఆయన ఈ ప్రాన్స్ని ఎందుకు ముక్కలు ముక్కలుగా చేయమన్నారా అని. స్పైసీనెస్ కోసమేమో పచ్చిమిర్చిని కొత్తిమీరని బాగా గ్రైండ్ చేసి వేశాను. మసాలాలు ఎన్ని వేసానో తెలియదు కానీ ఈ చిట్టి చిట్టి రొయ్యలను చూసి మీరు చిన్నొడియాలు అనుకోవద్దు. వండుతున్నంతసేపు నా ఫీలింగ్ కూడా అదే, ఇవి రొయ్యలని ఎలా చెప్పాలా అని. సరే కానీ ఇంత కష్టపడి వండినా మా ఆయన నాకేం కాంప్లిమెంట్ ఇచ్చారో వినకుండా వెళ్ళిపోతారా? ప్రాన్స్ చూస్తే టెంప్టింగ్గానే ఉంది కానీ ప్రాన్స్లా కనిపించట్లే కదా. మా ఆయనేమో ఈరోజు బిర్యానీ కన్నా ప్రాన్స్ ఇంకా అద్దరగొట్టావు, టేస్ట్ అయితే అద్దరిపోయింది, 100కి 100 మార్క్స్ అన్నారనమాట. నాకు మాత్రం 100కి 90 ఇవ్వాలని ఉంది. అవి ప్రాన్స్లో కనబడట్లేదు.